పెదనాన్న మేతంతా కోసుకొని ఇంటికి రెడీ అయ్యే టైంకి మేము వెళ్ళాం కదా పొలానికి. ఇంకా మమ్మల్ని చూసి ఆగిపోయాడనమాట. చేతులు నిండుగా ఘాట్లున్నాయి పాపం. ఏంటి పెదనాన్న ఇవన్నీ అంటే, "కొడవలి కొత్తదిరా దుబ్బుజాడు కోస్తాడు చేతుల మీదకొచ్చిందని" చెప్తున్నాడు. టీటీ ఏయించుకోవచ్చు కదా పెదనాన్న అంటే, "రోజు ఘాట్లు పడతనే ఉంటాయిరా, రోజుకొక ఇంజెక్షన్ ఎక్కడ ఏయించుకుంటావు" అని చెప్పి నవ్వుతున్నాడనమాట. ఇంకా అంతా కామను ఇవన్నీ పట్టించుకుంటే పనులు చేసుకోలేమని. ఇంకిక్కడ మా వారు మా పెదనాన్ని అడుగుతున్నారు, "ఇక్కడ ఏమేం పంటలు పండుతాయి మామయ్య" అంటే, మా పెదనాన్న మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంతకుముందు మా చిన్నప్పుడు చెరుకు వేసేవాళ్ళంట. చెరుకు, వేరుశనగ అవన్నీ. అసలు ఒకానొక టైంలో ఇవన్నీ మాగడి భూములంట. అంటే వడ్లు, వరి పండేది. తర్వాత తర్వాత మొత్తం మెట్టగా మార్చేశారు నరేష్ అని ఇంకా అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. మన చుట్టుపక్కలున్న పొలాలు అవన్నీ. చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాం పెదనాన్నతో. అసలు మేమెళ్తాం కానీ అంతగా టైం కుదరదు కదా! హడావిడి. వాళ్ళేం పొలాల చుట్టూ తిరుగుతారు. మేమెప్పుడెళ్తాం, ఎప్పుడొస్తామో తెలీదు. బట్ ఈరోజు టైం దొరికింది. చాలా మెమోరీసు క్రియేట్ చేసుకున్నా అనమాట నేనైతే. ఇంకా పెదనాన్నొచ్చేసి పాలు తీయాలి గదా! గుడ్డీగలని విలేజెస్‌లో సాయంత్రం అయితే చాలు ఇంత పెద్ద పెద్ద ఈగలుంటాయి. అవి ఒకళ్ళు పాలు తీస్తుంటే ఒకళ్ళు ఇసరాలనమాట. ఆమె ఇబ్బంది పడుతదిరా ఎళ్తున్నా అని చెప్పి బాయ్ చెప్పి ఎళ్ళిపోయాడు.